బోస్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్. ఎస్ వీళ్ళు కూడా అదే బాటలో, ఆ రాజకీయ నాయకులు, వైసీపీ నాయకుల బాటలోనే ఎక్కడో ఫోటోలు తీసుకురావడం, పోస్ట్ చేయడం, ఏదో ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం, పోస్ట్ చేయడం. అంటే దీని మీద ఎందుకు మాట్లాడాలంటే సాహిబ్ గారు, ఇప్పుడు తెలియదు ఏదో ప్రాంతంలో, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించి నేనే ఉన్నా, సపోజ్ నేను మీడియాలో ఉన్నాను కాబట్టి, జర్నలిస్ట్ కాబట్టి నాకు వాస్తవాలు ఏంటి, నిజం ఏంటి అనేది ఒక అవకాశం ఉంటుంది తెలుసుకోవడానికి. ఎవరికో తెలుసుకునే అవకాశం లేకపోతే వాళ్ళు నిజం అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అవును, దీని మీద ఏం చేయబోతున్నారు ఈ ఫేక్ ప్రచారాల మీద? రిషి గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి బాలకోటయ్య గారికి, సోదరికి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. తమరు ఇంట్రోలో చాలా అంశాలు చెప్పారు, అలాగే బాలకోటయ్య గారు చెప్పారు. ప్రధానంగా ఏంటంటే వైకాపా పార్టీ 2014-19 మధ్య కాలంలో ఇదే ఫేక్ ప్రచారాలు చేసింది. మరలా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతి అనే పదం మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు ఇవన్నీ చూసాం. రాజధాని రైతులు కూడా ఎన్నో సార్లు వాళ్ళని అక్రమంగా జైలుకు పంపిస్తాం, వాళ్ళ మీద దాష్టికాలు చూసాం. ప్రధానంగా వైకాపా పార్టీలో ఏంటంటే ఫేక్ ప్రచారాలకు ఒక వింగ్ ఉంది. ఆ వింగ్ లో ఏంటంటే ఎప్పుడైనా కానీ బంగాళాఖాతంలో అల్పపీడనం పడినా కానీ, ఏదైనా కొంచెం వర్షాలు పడి వరదలు లాగా వాగులు పొంగినప్పుడు కూడా అమరావతి మీద ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇంకేముంది, వర్షంలో మునిగిపోయింది, ఇంకేమీ లేదు, అది ఇదని. నేను మీ వాస్తవ ప్రజలకు కొన్ని అంశాలు తెలియాలి. ఇక్కడ ఏంటంటే వైకాపా పార్టీ వాళ్ళకు కూడా అక్కడ 69,000 ఓట్లు వచ్చినాయండి తాటికొండలో. మరి ఈ వరదలు వచ్చినప్పుడు వరదల వల్ల నష్టపోయిన వాళ్ళకి వీళ్ళు వెళ్ళి నష్టపరిహారం ఇవ్వటమా, లేకపోతే ఆహార పొట్లాలు పంచడం చేయాలి కదండి. అంబటి రాంబాబు కోతవేడి దూరంలో ఉంటాడు, ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు ముందుకు వస్తూ ఉంటారు కదా. అమరావతి ప్రాంతంలో మునిగిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. ఇలా ఫేక్ ప్రచారాలు ఆ విధంగా ఉండేయండి. నేను ఎందుకు చెబుతున్నానంటే అమరావతి ప్రాంతం మీరు ప్రతిసారి చూడండి, వైకాపా పార్టీ వారు అధికారంలో ఉన్నప్పుడు శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, అసలు ఈ ప్రాంతం పనికిరాదన్నారు. విచిత్రం ఏంటంటే అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. మీరు అదే కాదు, గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య కాలంలో ఆయన ఛాంబర్లోకే వాటర్ వచ్చాయి, చిన్న వర్షం పడినా సరే. అంటే ఇటువంటి ప్రజల్లోకి ఏం లేదండి, అమరావతి అభివృద్ధి చెందితే, అమరావతి అనే రాజధాని అయితే చంద్రబాబు నాయుడు గారి పేరు, ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచి ఉండిద్ది. అది ఇతను పనికిరాట్లా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేసిన దాని వల్ల ఏంటంటే తీవ్రమైనటువంటి నష్టం జరిగిందండి రాష్ట్రానికి. రాజధాని లేని ప్రాంతం అంటే ఎవరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి వస్తారండి? పైపెచ్చు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళనేమో ఎల్లగొట్టేశారు. ఈ రాజధాని ప్రాంతం చుట్టుపక్కల దాన్ని ఒక అభూత కల్పనగా వాళ్ళు సృష్టించారు. దీనివల్ల భవిష్యత్ తరాలు దెబ్బతిన్నాయండి. దాదాపు 2014-19 మధ్య కాలంలో 9,142 కోట్లు అక్కడ ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా ఏ క్లాసు, సి క్లాసు, బి క్లాస్ అనేటువంటి ఉద్యోగులకి కొన్ని కట్టడాలు కానీ, అక్కడ శాసన సభకు సంబంధించిన కానీ, శాసన మండలికి సంబంధించినటువంటి కార్యకలాపాల కోసం బిల్డింగ్లు కట్టారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయం. రాజధాని అదేవిధంగా మీకు హైకోర్టు బిల్డింగ్స్ కూడా కట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచే పరిపాలిస్తా, నేను 3 రాజధానులు పెడతాను, నేను అది ఇదని చెప్పి మాయ మాటలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా దూరంగా నెట్టారు. దీంతో పాటు వైకాపా సోషల్ మీడియా కూడా అదే విధంగా చేసేసిందండి. ఎందుకంటే వాళ్ళ ప్రతి కార్యకర్త చేత సోషల్ మీడియాలో పెట్టించి అమరావతి మీద విష ప్రచారాలు చేయించారు. ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రోలో ప్రస్తావించారు సుభాష్ చంద్రబోస్. వాస్తవంగా ఇతను ఆడిట్ డిపార్ట్మెంట్ లో తిరుపతిలో అసిస్టెంట్ కమిషనర్ గా చేస్తారు. ఉద్యోగస్తులు ఎలా ఉండాలండి? ఉద్యోగస్తులు ఈ రాష్ట్రం అభివృద్ధి కోరుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్ తరాలు బాగుండాలని కోరుకోవాలి. ఎందుకంటున్నారంటే మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన బాటలో కొంతమంది ఉద్యోగస్తులు నడుస్తున్నారు. ఇది పద్ధతి కాదు. పోనీ కాదు, ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ కూడా జగన్మోహన్ రెడ్డి లాగే అమరావతి ఇష్టం లేదు, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి ఇష్టం లేదు, కానీ సర్వీస్ రూల్స్ ఉంటాయి. అది మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమో చేయడమో చేయకూడదు కదా. ఖచ్చితంగా అతని మీద శాఖాపరమైనటువంటి అంశాలతో కూడినటువంటి విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకుంటారు. దాంతో పాటు అతను సర్వీస్ నుంచి రిమూవ్ చేయించడంతో పాటు దేశద్రోహం కేసు కూడా పెట్టాలండి అతని మీద. ఒకటి కాదు, నేను ఎందుకంటున్నానంటే ఇది తీవ్రమైనటువంటి విషయం. ఏదో వైకాపా పార్టీ నాయకులు కొంతమంది అంటున్నారులే, వాళ్ళ మాజీ మినిస్టర్లు కొంతమంది రోజు అక్కడ మాట్లాడుతుందిలే, అంబటి రాంబాబు ఏదో విధంగా కారుకూతలకు వస్తున్నాళ్లే, లేదు ఇంకో వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పి ఇది వదిలేస్తే కాదు. ఇటువంటి సీరియస్ గా తీసుకునేది గవర్నమెంట్. అతని మీద కాదండి, ఎవరైతే అమరావతి మీద ఈసారి ఇక నుంచి రాజకీయ నాయకులు ఎవరైనా కానీ మాట్లాడారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా బిఎన్ఎస్ చట్టాలు తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రజలు ఏమనుకుంటారంటే అరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీద ఈ విధంగా చేశారు అది ఇది అనుకుంటారని ఆ ఉద్దేశం తప్పితే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అంటున్నారు, ఎందుకు వైకాపా పార్టీ నేతల మీద మీరు కేసులు పెడతలేదండి? ఆ విధంగా కారుకూతలకు వస్తూ అమరావతి మీద, అమరావతిలో ఉన్నటువంటి మహిళల మీద, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కులం మీద వాళ్ళు ద్వేషంగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోమంటున్నారు. అంటే మొదటి నుంచి కూడా ప్రాంతం అన్నా అక్కడ ప్రజలన్నా ఎందుకో ఆయనకి నచ్చదు. అక్కడ మీరు అన్నట్టు కులము అంటగట్టారు, అక్కడ మహిళల్ని అవమానించారు,
సరే ఇంక కాస్త వర్షం గారు- పడితే ఇంకా అది మునిగిపోయింది, అయిపోయింది. రిషి గారు, ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉందండి. వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు తవ్వేశారు. ఆ పక్కన ఉన్నటువంటి సైడ్ కెనాల్స్ తీస్తే కెనాల్స్ పూడ్చి వేశారు. దానిలో ఉన్న కేబుల్స్ లాక్కోవడం కోసం ఆ కెనాల్స్ మొత్తం అస్తవ్యస్తం చేశారు. దీనివల్ల ఏమైపోయిందంటే అక్కడికి వచ్చి నీళ్లు వర్షం పడినప్పుడు వాటర్ డంప్ అయిపోతుంది. అక్కడి నుంచి స్లోగా వస్తున్నాయి. మీరు ప్రధానంగా కొండవీటి బాగు చూడండి, ఎక్కడో పడినటువంటి వర్షాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని ఒక వ్యూహాత్మకంగా డ్రైనేజ్ లో కలపడానికి చంద్రబాబు గారు అద్భుతంగా కట్టారు. అది దాన్ని నిర్వీర్యం ఆ పంప్ హౌస్ ను కూడా నాశనం చేద్దామని చూశారండి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో పాటు ఆ కరకట్ట ప్రాంతాన్ని మొత్తం నిర్వీర్యం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ నివాసాన్ని ఏదైతే నీళ్లతో ముంచేయాలని చెప్పి గతంలో వాళ్ళు చేయని ఎత్తుగడలు లేవు, వాళ్ళు చేయనటువంటి విషయాలు అన్ని మనకు తెలుసు. కారణంగా ఏంటంటే అమరావతి ప్రాంతంలో ఆ 9,142 కోట్ల అభివృద్ధితో పాటు 42,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయండి. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది. దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగిందండి రాష్ట్రానికి. దాంతో పాటు 10 లక్షల కోట్ల పెట్టుబడులు పోయినాయి. దాంతో పాటు ప్రధానంగా చూడండి, ఏ రాష్ట్రమైనా కానీ మీకు ముఖ్యమంత్రి గారికి కొన్ని అధికారాలు ఉంటాయి. నువ్వు కావాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొన్ని అధికారాలని విశాఖపట్నంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులకు, కర్నూలులో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులకు ఇవ్వచ్చు కదా, బ్రహ్మాండంగా పరిపాలిస్తారు కదండి. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కుట్ర చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందండి. ఎందుకంటే ఇది కొత్త వాళ్ళు ఆవేదనతో చెప్పుకోవాలి. కొత్త వాళ్ళు ఇక్కడికి రాలా, ఇండస్ట్రియలిస్టులు అదేవిధంగా పెట్టుబడి పెడతానికి ఇక్కడికి రావాలంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక బోతం జే ట్యాక్స్ రూపంలో వాళ్ళని తరిమేశారు. ఈ రోజు కూడా చెబుతున్నాను, దాదాపు 32 లక్షల ఎంఓఏలు కుదుర్చుకున్నటువంటి కొత్త రాజధానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ రివ్యూ చేసుకుని ముందుకు తీసుకెళ్లాలి. కానీ జగన్మోహన్ రెడ్డి